ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ ద్వాదశోధ్యాయ భక్తియోగః. 8వ శ్లోకం. మయ్యేవ మన ఆదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. కాబట్టి ఓ అర్జున, ముందు నీ మనసు నాయందు నిలుపు, నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి. అప్పుడు నువ్వు నా వెంటనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి పరమాత్మ చక్కని సులభమైన మార్గం కూడా చెప్పాడు. ముందు నీ మనస్సు నాయందు అంటే ఆత్మయందు స్థిరంగా నిలుపు, తరువాత నీ బుద్ధి కూడా నాయందే నిలుపు. అంటే మనస్సును బుద్ధిని ఆత్మయందు లగ్నం చెయ్యి. మనోబుద్ధి అహంకారాల్లో 2 ఆత్మయందు లగ్నం అయితే 3వదైన అహంకారం దానంతటదే నశిస్తుంది. ఇప్పుడు జీవుడు పూర్తిగా ఆత్మస్వరూపుడు అవుతాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది. మనస్సును ఆత్మయందు నిలిపితే చాలదా, బుద్ధి కూడానా అని అనుమానం రావచ్చు. మనసు ప్రాపంచిక విషయాలలో లగ్నమై పనిచేస్తుంది. బుద్ధి మనసు చేసే ఆలోచనలను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు కంప్యూటర్లో 2 మెమరీలు ఉంటాయి. ఒకటి రామ్ అంటే తాత్కాలికమైనది. మనం ఓపెన్ చేసిన ప్రతి విషయం అందులో తాత్కాలికంగా కనపడుతుంది. మనం ఏం చెబితే అది చేస్తుంది. దానినే మనము మనస్సు అనవచ్చు. 2వది హార్డ్ డిస్క్. మనం సంపాదించినది అంటే డౌన్లోడ్ చేసింది అంతా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. మనం కావాలనుకున్నది మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే మనం చదువుకున్న చదువు, సంస్కారము, మన అనుభవాలు, మన లక్షణాలు అన్నీ బుద్ధి అనే హార్ట్ డిస్కులో నిక్షిప్తమై ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు మనసు బుద్ధిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుంది. కంప్యూటర్లో రామ్, హార్డ్ డిస్క్ 2 బాగుంటేనే కానీ కంప్యూటర్ సక్రమంగా పనిచేయదు. అలాగే మానవునికి మనసు బుద్ధి 2 ముఖ్యమైనవి. అందుకని కేవలం మనసును నిగ్రహిస్తే లాభం లేదు. మనోబుద్ధులను రెండింటినీ ప్రాపంచిక విషయముల నుంచి ఇతరులకు లాగే ఆత్మయందు ప్రవేశపెట్టాలి. అప్పుడు మనసు బుద్ధి ఆత్మయందు లీనమవుతాయి. పరమశాంతిని సుఖాన్ని పొందుతాయి. అంటే మోక్షానికి దారి. ఒకవేళ ఇవన్నీ మనకు సాధ్యం కాదు అని ఎవరైనా అనుకుంటే వారికి ఒక షార్ట్ కట్ కూడా చెప్పారు పరమాత్మ. దానికి సగుణోపాసనకు సంబంధం ఉంది. దీనిని తెలుసుకుంటే నిజమైన భక్తి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. సగుణోపాసన అంటే మన మనసుకు నచ్చిన దేవుడిని, దేవతలను విగ్రహ రూపంలో పూజించటం కానీ, ఆ పూజ చేసేటప్పుడు దాని మీద మనసు పెట్టి ఆ విగ్రహం మీద మనసు లగ్నం చేసి పూజ చేయటం. అంతేకాని ఆ విగ్రహాలకు ఏమేం అలంకారాలు చేశామో, ఏమేం నివేదనలు సమర్పించామా అని కాదు. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆ విగ్రహాలకు ఏమేం అలంకారాలు ఉండాలో అవన్నీ చెక్కే ఉంటాడు కదా. మనం కొత్తగా చేయాల్సిన పని లేదు. కేవలం మన మనస్సును అర్పిస్తే చాలు. కేవలం మనస్సును అర్పిస్తే సరిపోతుందా అంటే చాలదు అంటున్నాడు పరమాత్మ. నీ విచక్షణ బుద్ధిని కూడా నా యందు ఉంచాలి. అంటే మన మనసు కేవలం ఆ విగ్రహాన్నే కాకుండా ఆ విగ్రహం వెనుక ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రాముడిని, కృష్ణుడిని, శివుణ్ణి, అమ్మవారిని, ఆంజనేయుణ్ణి, నరసింహస్వామిని ఎవరిని ఏ విగ్రహాన్ని పూజించినా అవి కేవలం విగ్రహాలు కాదు. ఆ విగ్రహాల వెనుక అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వం ఉంది. ఆ విగ్రహాలు
కేవలం నాకు ఆలంబన మాత్రమే, నా మనసు నిలవటానికి ఉపకరాలు మాత్రమే. నేను మాత్రం ఆ విగ్రహాల వెనుకున్న పరమాత్మ తత్వాన్ని పూజిస్తున్నాను అనే విచక్షణా బుద్ధిని కలిగి ఉండాలి. దానినే బుద్ధిని కూడా పరమాత్మలో ఉంచటం. ఇప్పుడు సాధకుడు పరమాత్మను సాకారంగా పూజిస్తున్న మనసులో బుద్ధిలో నిరాకారుడైన పరమాత్మను పూజించినట్టు లెక్క. ఈ విధంగా ఎవరైనా నా యందు తమ మనస్సును బుద్ధిని ఆత్మయందు ఉంచితే వారు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటారు, నా యందే ఉంటారు, నాలోనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు అని ఘంటాపదంగా చెప్పాడు పరమాత్మ. ఇందులో సంశయ అని వాడారు. ఈ పదం ప్రతిసారి వాడుతున్నారు. ఎందుకంటే అర్జునుడు మానవులందరూ ఎప్పుడో ఏదో సందేహంతో బాధపడుతుంటారు. సంశయాల పుట్ట మానవులు కాబట్టి సందేహం వద్దు, నా మాట నమ్మండి అని పరమాత్మ మాటి మాటికి బోధిస్తున్నారు. 9వ శ్లోకం. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ నీ మనోబుద్ధులను అంటే నీ చిత్తమును నాయందు స్థిరముగా నిలపడానికి శక్తి లేదే, దానికి తగిన అభ్యాసం చేసి సాధించు. శక్తి లేకపోతే అభ్యాసం చేసి సాధించు. అర్జున, ఒకవేళ నీవు నీ మనసును బుద్ధిని రెండింటినీ కలిపి చిత్తం అంటారు, నా యందు అంటే ఆత్మయందు లగ్నం చేయటం నీకు చేత కాలేదు అని అనుకో, అప్పుడు రెండో మార్గం కూడా ఉంది అని అంటున్నాడు పరమాత్మ. ఎవరికి మొట్టమొదట ఏది అలవడదు, అభ్యాసం చేయాలి. పాఠం కూడా ఒకసారి చదివితే రాదు, ప్రతిరోజు చదవాలి. ఏ పని కూడా ఒకసారి చేస్తే అన్నీ తప్పులు వస్తాయి. చెయ్యగా అది అలవాటు అవుతుంది. చెడ్డ అలవాట్లను తొందరగా నేర్చుకునే మనం మంచిని అంత తొందరగా గ్రహించలేము. అందుకని పరమాత్మ మనస్సును బుద్ధిని ఆత్మలో నిలపటం అనే ప్రక్రియను అభ్యాసంతోనే సాధించాలి అని బోధించాడు. అందుకే ఇంతకుముందు అభ్యాసమును ఒక యోగంగా పరిచయం చేశాడు పరమాత్మ. అభ్యాసం చేయాలంటే ముందు మనలో ఆ కోరిక పుట్టాలి. అందుకే మామిచ్ఛాప్తుం అని అన్నాడు పరమాత్మ. నన్ను పూజించాలి, ధ్యానించాలి, నన్నే పొందాలి అనే కోరిక ముందు నీలో పుట్టాలి. అప్పుడే ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అభ్యాసం చేస్తావు. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏది ఒకసారి చేస్తే రాదు. పట్టు వదలకుండా నిరంతరం చెయ్యాలి, మరలా చెయ్యాలి. దానినే నిరంతర అభ్యాసం అని అంటారు. అసలు కోరికే లేకపోతే బలవంతంగా కూర్చున్నా నీ మనసు దేవుడి మీద నిలవదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మను పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి అనే కోరిక బలంగా మనసులో కలగాలి. అప్పుడే నిరంతర సాధన అభ్యాసం సాధ్యం అవుతుంది. ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు ఒక అభిమాని దగ్గర అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా టీవీలో వస్తుంది అనుకుందాం. 2 రోజుల ముందే ఆ విషయం తెలిసిన ఆ అభిమాని తన అభిమాన హీరో సినిమా టీవీలో చూడాలనే కోరిక గాఢంగా పెంచుకుంటాడు. ఆ సమయంలో తనకు ఉన్న అన్ని అతి ముఖ్యమైన పనులను మానుకోవటమే, వాయిదా వేసుకోవటమే చేసుకుంటాడు. 5:30కే టీవీ ముందు కూర్చుంటాడు. రిమోట్ ఎవరికి ఇవ్వడు. 6 గంటలకు సినిమా మొదలవగానే పొంగిపోతాడు. అర్థం పర్థం లేని అన్ని ప్రకటనలను ఓపికగా భరిస్తూ సినిమా చూసి పరమానందం పొందుతాడు. ఇదంతా ఎందువల్ల జరిగింది? ఆ సినిమాను టీవీలో చూడాలనే కోరిక గాఢంగా అతని మనసులో పాతుకుపోయింది. అలాగే పరమాత్మను పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి అనే కోరిక గాఢంగా ఉంటే మనసు నిలువకు ఏం చేస్తుంది? ఆ గాఢమైన కోరికకు నిరంతరం అభ్యాసం తోడైతే పరమాత్మ అతని వెంటే ఉంటాడు. కానీ ఇదంతా సాధారణ మానవులకు సాధ్యం కావటం లేదు. ఎందుకంటే వారు ప్రతిరోజు ఎన్నో పనులలో మునిగి తేలుతుంటారు. పనికి మాలిన విషయాలు ఎన్నో చర్చిస్తుంటారు. అర్థం పర్థం లేని సీరియళ్ళు, సినిమాలు పదే చూస్తుంటారు.
చూస్తుంటారు, కానీ దేవుడి ముందు కూర్చోటానికి తీరిక దొరకటం లేదండి అని అంటారు. ఇది మనం సాధారణంగా వినే మాటే. తీరికలేక కాదు, అలా కూర్చోటానికి మనసు అంగీకరించక, అటువంటి కోరిక లేక అంటే బాగుంటుంది, వీళ్ళే ప్రతిరోజు బాగా అలంకరించుకొని దేవాలయాలకు వెళతారు, పూజలు చేస్తారు, మేము ఈ పూజలు చేయించాము, ఆ ప్రసాదాలు చేయించామని గొప్పలు చెప్పుకుంటారు. తాము గొప్ప భక్తులమని అందరూ అనుకోవాలని వారి తాపత్రయం. కానీ తాము ఉద్ధరింపబడాలని అనుకోరు. ఇందుకే భగవంతుడు ఈ శ్లోకం చెప్పాడు. మనం వృధాగా గడిపే సమయంలో కొంచెం సమయం అయినా భగవద్ధ్యానంలో గడపాలి అనే కోరిక కలిగితే ఆ కోరికలను అనుగుణంగా తగిన అభ్యాసం చేస్తే మరుజన్మకు మంచి మార్గం వేసుకోవచ్చు అని అర్జునుడి ద్వారా మనకు ఉపదేశించాడు. ఎంతసేపు కూర్చున్నా మనసు భగవంతుని యందు నిలవటం లేదే, మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది అనేవారికి ఈ శ్లోకం చక్కని పాఠం. హరే కృష్ణ.